అస్మద్గురుభ్యో నమ. ఈరోజు విశేషాలను మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుభదినము. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, నవమి, జ్యేష్ఠ నక్షత్రము, విష్కంభయోగము, బాలవకర్ణము. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు నందనవమి. నందనవమి అంటే ఏమిటి? ఈ నవమి రోజు, భాద్రపద శుద్ధ నవమి రోజు వృక్షాలను నాటాలి. అంటే చెట్లను నాటడం వల్ల ఆ చెట్లు కలకాలము ఇక్కడ ఉంటాయి. చెట్లు మనకు వృక్ష సంపద వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్షం కురవాలి అంటే చెట్లు నాటాలి. నవమి నాడు చెట్లు నాటితే అవి శాశ్వతంగా ఉంటాయి. అందుకే దీనికి నందనవమి అని అంటారు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ గణపతి నవరాత్రుల్లో వచ్చిన నవమి ప్రతిగ్రామాది దేవతాయై నమః అని గణపతికి ఒక నామం ఉంది. గణపతిని అర్చించండి. ఎందుకు అంటే గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి, చక్కగా గరికతో పూజ చేయండి. ప్రతి గ్రామంలో ఉండే దైవము ఎవరు అంటే గణపతి. అందుకే గణపతి నామము ప్రతిగ్రామాది దేవతాయై నమః. విఘ్న నివారకుడు, మన యొక్క కష్టాలన్నీ తొలగించేవాడు గణనాయకుడు. అతన్ని పూజిద్దాం, అతన్ని సేవిద్దాం. మరి శుభ సమయాలంటూ లేవా అంటే వర్జం లేదు. మామూలుగా నవమి, అష్టమి, నవమికి మంచి పనులు చేయడం అనేది కుదరదు. కాకపోతే నవమి కష్టాలను తొలగిస్తుంది. ఎందుకంటే శ్రీరామచంద్రుడు కూడా నవమి రోజే పుట్టాడు కదా. అతను తన కష్టాలను ఎలా తొలగించుకున్నాడో, కష్టాలను తొలగించేది నవమి. ఔషధ సేవనానికి లేదా అవయవములు దేనికైనా ఆపరేషన్ చేసుకోవడానికి అనుకూలమైనది నవమి. ఇది సోమవారము నవమి విశేషాలను తెలుసుకున్నాము. జ్ఞానప్రదీపం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు మరిన్ని కొత్త ఎపిసోడ్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ కలుద్దాం. అడియేన్ రామానుజదాసన్. జై శ్రీమన్నారాయణ.